యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో అక్కా చెల్లెళ్ళు 1957 సంవత్సరంలో వచ్చినటువంటి మూవీ నుంచి మనం చాటేలా ఓ చందమామ కను చాటేలా ఓ చందమామ అనే పాటను పాడుకుంటున్నాం. సుశీలమ్మ గారు అసలు ఫస్ట్ రోజుల్లో పాడినటువంటి పాట అనుకుంటే ఇది ఎంత కమ్మగా ఉంటుందో మీకు తెలిసి అందరికీ వినేవాళ్ళకి. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశిస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. ఆ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. మనం ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా 1 వీక్ 10 డేస్లో మన రెండో ఛానల్లో ఒక 6 మంత్స్ నుంచి నేను ప్లే చేస్తున్నాను. మరి అంతకితం కూడా చాలా ప్లే చేశాను సాంగ్స్. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా చూడొచ్చు అనమాట. మరి బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1 బుక్ 2 అనమాట. ఇది బుక్ 3 అతి త్వరలో రాబోతుంది. మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయి అనమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను వీటి ఖరీదంతా చెప్పి మీకు పంపిస్తాను బుక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పంతొమ్మిది 1957 సంవత్సరంలో వచ్చినటువంటి అక్కా చెల్లెళ్ళు అనే చిత్రం నుంచి చాటేలా ఓ చందమామ కను చాటేలా ఓ చందమామ. మరి నాకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని చక్కగా క్లియర్ చేస్తున్నారు గోపాలకృష్ణ గారని మహానుభావులు. ఏంటిది ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, మరి ఆ చిత్రం ఏ సంవత్సరంలో వచ్చింది ఏమిటి సాహిత్యపరంగా అన్ని డౌట్స్ క్లియర్ చేస్తున్నారు ఆయనకి మనం ఒకసారి ధన్యవాదాలు ఖచ్చితంగా తెలుపుకోవాలన్నమాట. గోపాలకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈయనది ఏలూరు జిల్లా అన్నమాట. మరి రచన శ్రీశ్రీ గారు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, గానం గానకోకిల పి సుశీలమ్మ గారు. మరి రాగం విషయానికి వస్తే నా దృష్టిలో ఇది ప్రధానంగా అభేరి రాగము. నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరములు 1, 2, 3, 4 వరకు కలుపుతారు ఫారెన్ నోట్స్. నేను తర్వాత వివరణిస్తాను. మరి ఇందులో శుద్ధ దైవతాన్ని ఓన్లీ ఒక్క ఫ్రేజ్లో ఒక లాస్ట్ అనమాట కలిపారన్నమాట. చాలా అద్భుతంగా వాడారన్నమాట. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. మరి ఈ అభేర్ రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భీంప్లస్ అంటారు. ఇది 22వ మేళకర్త ఖరహర్ప్రియ రాగజన్యము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సగమ పైని సా. చూడండి, ఆరోహణలో నేను ఏమేమి స్వరాలు తీశాను, రీ ఒకటి దా ఒకటి తీశాను అనమాట. మరి డిసెండింగ్ ఆర్డర్ సాని ధాప మాగరిసా మొత్తం ఉంటాయి అనమాట. మరి ఆరోహణలో 7 స్వరాల్లో 2 తీసేస్తే 5 ఉంటాయి అనమాట. 5 ఉంటే ఔడవ రాగం అంటాం. 7 స్వరములు ఉంటే సంపూర్ణ రాగం అంటాం. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుంది? ఔడవ సంపూర్ణ రాగము. అదే మన అభేరి రాగము. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అందం కోసం దావన్ శుద్ధ దైవతాన్ని లాస్ట్న ఎండింగ్లో వాడారన్నమాట. మరి తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. చూడండి, ఇక్కడ తాళం వేసినప్పుడు జతుల ప్రకారం వేస్తాం. కిట్ట తక్క 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 అని.
శృతి ఒరిజినల్ శృతి 1వ శృతిలో ఉందన్నమాట. సుశీలమ్మ గారు పాడింది, అంటే మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకే. నేను పాడేది 2వ శృతి. ఈ 2వ శృతిని మరి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియోని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి షార్ప్, డి అంటే 2వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు అనమాట. ఇప్పుడు మనం పాటని పాడుకోబోయే ముందు మనం అభేరి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. స గ మ ప ని సా, స ని ధ ప మ గ రి సా, స గ మ ప ని సా, స ని ధ ప మ గ రి సా. లో పిచ్లో సా ని సా నిషాదం వరకు వెళ్ళారన్నమాట. మరి హై పిచ్లో స గ రి సా తారస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. ఇప్పుడు మనం పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. అయితే సాకి ఉందన్నమాట, ఆ సాకి పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను. చాటేలవో చందమామ కను చాటేలవో చందమామ, ఈ ఆటేల నా మాట వినుమా, నీ ఆటేల నా మాట వినుమా. చాటేలవో చందమామ కను చాటేలవో చందమామ, ఈ ఆటేల నా మాట వినుమా, నీ ఆటేల నా మాట వినుమా. చాటేలవో చందమామ. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఓ దాగేవు మబ్బుల నీడలో, చెరలాడేవు వెన్నెల మేడలో, దాగేవు మబ్బుల నీడలో, చెరలాడేవు వెన్నెల మేడలో, ఒకసారిటు చూడగలేవా, మనసారగ చేరగరావా, ఒకసారిటు చూడగలేవా, మనసారగ చేరగరావా. తెరచాటేలవో చందమామ కను చాటేలవో చందమామ, ఈ ఆటేల నా మాట వినుమా, నీ ఆటేల నా మాట వినుమా. చాటేలవో చందమామ. లాస్ట్ చరణం, 2వ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం
బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. ఓ చాలించు నాపై కోపము, ఇక సాధించకోయి ప్రతాపము. చాలించు నాపై కోపము, ఇక సాధించకోయి ప్రతాపము. ఒక మారటు పోవగలేవా, నీ ధాటిని చూపించిరావా. ఒక మారటు పోవగలేవా, నీ ధాటిని చూపించిరావా. తెర చాటేలవో చందమామ, కను చాటేలవో చందమామ, ఈ ఆటేల నా మాట వినుమా, నీ ఆటేల నా మాట వినుమా. చాటేలవో చందమామ, కను చాటేలవో చందమామ, ఈ ఆటేల నా మాట వినుమా, నీ ఆటేల నా మాట వినుమా. చాటేలవో చందమామ. థ్యాంక్ యూ అండి. సుశీలం గారు బిగినింగ్ డేస్లో అనుకుంటే, ఇది ప్రారంభంలో పాడుతున్నటువంటి సమయంలో అనుకుంటా, 1957 సంవత్సరం అంటే ఇప్పుడు ఏడంగా అదే అయ్యి ఉంటుంది. చాలా అద్భుతంగా పాడింది మహాతల్లి. ఫస్ట్ ఆ రోజుల్లోనే ఇలా పాడితే మరి తర్వాత ఎలా పాడిందో మీ అందరికీ తెలుసు. గాన కోకిల కాదు, ఆ తల్లికి ఎన్ని ఇచ్చినా, ఎన్ని బిరుదులు ఇచ్చినా చాలం. మన ఘంటసాల గారికి, మరి బాలు గారికి, మరి సుశీలం గారికి, వీళ్ళందరికీ భారతరత్న ఖచ్చితంగా రావాలి. మరి ఇప్పటికైనా పెద్దలు మేలుకొని వారికి ఆ గానక మరి భారతరత్న ఇప్పిస్తే చాలా సంతోషం. మరి నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరు ఆదరించబట్టే నేను ఈ విధంగా పాడగలుగుతున్నాను. కనీసం 2 రోజులకు ఒక పాఠం ఇస్తున్నాను. ఎందుకంటే స్వరాలు రాయటం చాలా కష్టం అండి. ఎందుకంటే ఎన్నోసార్లు రాసుకుని ఫైనల్ చేసుకుని మళ్ళీ వాటిని 2-3 సార్లు ఫైనల్ చేసుకుని పాట ప్రాక్టీస్ చేసి మళ్ళీ వైట్ పేపర్ల మీద మీకోసం రాసి అందరికి కూడా. కాబట్టి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మరి మనకి 2వ ఛానల్ ఉంది, కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్. మరి అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అనమాట. అందులో కూడా 150 వీడియోస్ పైన ఇచ్చాను. మరి ఆసక్తి గల వారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా చూడొచ్చు అనమాట. మరి ఈ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా నేను ఒక 6 మంత్స్ 7 మంత్స్ నుంచి ఒక 1 వీక్ 10 డేస్లో ఆ ఛానల్లో ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు వీక్షించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.